హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మేము గోకర్ణ నుంచి ఉడిపి టెంపుల్కి అయితే వస్తున్నాము. అలా వెళ్తూ ఉంటే సైడ్లో బీచ్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకొక డిఫరెంట్ పార్ట్ ఏంటి అంటే కొంచెం వాటర్ ఉంటుంది, మళ్ళీ మిడిల్లో స్టోన్స్ అయితే ఉంటుంది. అరే భలే ఉందా అని అనిపించింది. జనరల్గా బీచ్కి ఒక సైడ్ అంతా వాటర్ ఉంటుంది అండ్ లాస్ట్లో అయితే శాండ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఇలా డిఫరెంట్గా అనిపించిందని చూసాము. ఇలానే ఎంత బాగుంది అంటే టాప్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందేమో అని గూగుల్ చేసాము. అప్పుడైతే ఎక్సలెంట్ పిక్చర్ కనిపించింది. మీరు చూడండి. చాలా బాగుంది అని అనుకున్న లోపల టెంపుల్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గర వరకు అయితే వెహికల్స్ అలౌ చేయట్లేదు, అందుకే కార్ పార్క్ చేసేసాము. ఇదైతే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనుకోవచ్చు, మెయిన్ ఎంట్రన్స్ లాగా. లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు ఒక సైడ్లో మొత్తం భగవద్గీత బుక్స్ అవన్నీ ఉన్నాయి అండ్ లగేజ్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే గీతా మందిర్. గీతా మందిర్ సైడ్ నుంచి వెళ్తే కంప్లీట్ షాపింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. డాడీకి భగవద్గీత అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఈ ప్లేస్కి రాగానే ఇంకా అక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు అండ్ అక్కడ నుంచి కూడా ఒక కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దర్శనంకి లేట్ అయిపోతుంది కదా, ఇంకా వెళ్ళిపోదాము అని అనుకున్నాము. గీతా మందిర్ సైడ్ నుంచి వెళ్తేనే మనకి షాపింగ్ అయితే ఉంటుంది. షాపింగ్లో కూడా చాలా డిఫరెంట్గా కనిపించింది. కంప్లీట్గా కృష్ణుడికి కావాల్సినవన్నీ ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. చాలా క్యూట్గా అనిపించాయి. కొన్ని అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఎక్కడ చూడనివి కూడా ఈ ప్లేస్లో అయితే చూసాము. మేము రీచ్ అయ్యేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయ్యింది. ఎంత తడవద్దు అనుకున్నా గోకర్ణ బీచ్లో అయితే బాగా తడిచాము. అందుకనే డాడీ బావ తప్ప అందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాము. సో బాగా ఎండగా అయితే ఉంది. అందుకే షాపింగ్ అయితే బాగా డీటెయిల్డ్గా ఏం చేయలేదు, జస్ట్ ఓవరాల్గా లుక్ అయితే ఇచ్చాము. కానీ ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని అనిపించింది. ఇలా కంటిన్యూగా మనకి టెంపుల్స్ వరకు ఉన్నాయి అండ్ ఈ ప్లేసెస్ దగ్గరే మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా స్టే చేయొచ్చు అంటే టెంపుల్కి పక్కనే చేయొచ్చు. మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయాక వేరే ప్లేస్కి వెళ్ళాలి, అందుకే ఇక్కడ మాకు స్టే ఎలా ఉంటుందనేది తెలీదు. జస్ట్ బోట్స్ అయితే చూసాము రూమ్స్ అవైలబుల్ అని. ఇలా నడుచుకుంటూ వస్తే సైడ్లో ఎలిఫెంట్ కనిపించింది. దాని తర్వాత అసలు మెయిన్ ఎంట్రన్స్ ఏంటి, ఇదే టెంపుల్ ఏమో అని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే తెలిసింది అది టెంపుల్ కాదు, గీతా మందిర్ అని. అసలు ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడంగానే. లోపలికైతే మేము వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుందాము అని అనుకున్నాము, తర్వాత ఎక్స్ప్లోర్ అవుదాం అనుకున్నాము. చాలా రష్ ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికే అందరూ చెప్తున్నారు దర్శనంకి మినిమం 1 అవర్ పడుతుంది అని. అందుకనే ముందు దర్శనంకి అయితే వెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఇక్కడ మమ్మీ వాళ్ళకి కొన్ని నచ్చితే అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మమ్మీ వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటే అక్కడ ప్రజ్ఞాన్ కూడా షాపింగ్ చేసేస్తూ ఉన్నాడు, నాకు అవి కావాలి ఇవి కావాలి అని. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ అయితే రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. సో ఇదే మెయిన్ టెంపుల్, అందుకనే కంప్లీట్గా పిక్చర్ అయితే తీయలేకపోయాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఉండాలి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించింది అండ్ ఎక్కడ చూసినా ఆ శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఉన్నారు. అక్కడే వంట కూడా చేస్తూ ఉన్నారు, అవి కూడా మనం చూడొచ్చు. చాలా రష్ ఉంది అని డాడీ అయితే సేవా దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నారు మాకు. ఇంకా దాని గురించే డాడీ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఏంటి ప్రాసెస్ ఎలాగా అని. ఇంకా ప్రజ్ఞాన్ అయితే అక్కడంతా చూస్తూ ఉన్నాడు. చాలామంది ఉన్నారు, ఎందుకంటే అది కరెక్ట్గా లంచ్ టైం కాబట్టి. సో లంచ్కి వెళ్ళే వాళ్ళ లైన్ కూడా అక్కడే ఉంది. కానీ ప్రజ్ఞాన్ అక్కడ నుండి చూస్తూ ఉన్నాడు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ కృష్ణ స్టోరీస్ కొన్ని తెలుసు. సో అక్కడ కొన్ని కృష్ణ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, అవి చూసి గుర్తుపడుతున్నాడు. మమ్మీ ఇవి కృష్ణ కదా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఎక్కడున్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటే చూపిస్తున్నాడు అక్కడ కృష్ణ ఉన్నారు అని. అప్పుడే ఇంకా స్టోరీ అయితే చెప్తూ ఉన్నాడు. ఆ వీడియోనే పెడదామంటే చాలా నాయిస్ అయితే ఉంది, ఎందుకంటే చాలా రష్ ఉంది ఆ ప్లేస్లో. అందుకనే ప్రజ్ఞాన్ ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేకపోతున్నాం. కానీ కంప్లీట్ టెంపుల్ మొత్తం కూడా భగవద్గీత గురించి అవన్నీ చాలా క్లియర్గా ఉంది. అంటే పెయింటింగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ప్రజ్ఞాన్ అక్కడ అలా అవన్నీ చూసి ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నాడు. అక్కడ టికెట్ అయితే తీసుకుంటే నాకు ఇవ్వండి అని అయితే అడుగుతూ ఉన్నాడు.
మనకి టెంపుల్లోనే భోజన ప్రసాదం కూడా ఉంటుంది. టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 12-3 PM, మళ్ళీ నైట్ 8-10 PM అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా భోజనంకెళ్ళే లైనే. చాలా అంటే చాలా రష్‌గా ఉండింది. యాక్చువల్లీ ఈ టెంపుల్‌లో దర్శనం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకలా చెప్పాను అంటే, ఒకరోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణునితో ఇలా అన్నారంట, "మీ చిన్నప్పుడు ఎలా ఉన్నారో నాకు చూడాలనుంది" అని. అప్పుడు సాక్షాత్ ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన చేతులతో చేసిన విగ్రహాన్నయితే రుక్మిణీదేవికిచ్చారు. ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే విగ్రహం రుక్మిణీదేవే పూజ చేసిన విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోబోతున్నాము. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటి అంటే, ఎప్పుడు కూడా దేవుడి అలంకారం అనేది కామన్‌గా ఉండదంట. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పీఠాధిపతులైతే ధ్యానం చేస్తారంట. ఆ ధ్యానం చేసినప్పుడు శ్రీకృష్ణ భగవానునికి ఎలా దర్శనం ఇవ్వాలి అని ఉంటే అలా ఆ రూపం అయితే ఆ పీఠాధిపతులకి కనిపిస్తుంది. అదే రూపాన్ని శ్రీకృష్ణ భగవానునికైతే అలంకారం చేస్తారు. మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే ఉన్నారు. మీరు చూడండి. దర్శనం కూడా విండోలో నుంచే మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు శ్రీకృష్ణుడి అపార భక్తుడు ఒకాయన వస్తే అక్కడ ఉన్నవారైతే కృష్ణుని దర్శనం ఇవ్వనివ్వలేదు. అప్పుడు ఆయన ఎంతో బాధపడి ఒక విండోలో నుంచైతే దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు నా భక్తుడు ఎక్కడి నుండి అయితే దర్శనం చేసుకున్నారో మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుండే దర్శనం చేసుకోవాలని అయితే అన్నారు. అలా విగ్రహం అయితే విండో సైడ్‌కి టర్న్ అయిపోయింది. అది మనం క్లియర్‌గా చూడొచ్చు. కృష్ణుడిని దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది. అందులోనూ మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే చూసాము. అది ఇంకా హ్యాపీ అనిపించింది. అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ రిటర్న్ అయితే అవుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము మళ్ళీ వేరే ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ఏ దేవుడు ఉన్నారో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు ప్రజ్ఞ23. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రజ్ఞ23.